సార్, యా బెనాలిటీ ఆఫ్ ఈవిల్ అంటే ఏంటి సార్? ఓకే. పొలిటికల్ సైన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఇట్ వాస్ కాయిన్డ్ బై ఏ పొలిటికల్ థింకర్ బై నేమ్ హన్నా అరెంట్. జర్మన్ జూయిష్ థింకర్ తను. బెనాలిటీ అంటే అర్థం ఏంటి? సంథింగ్ బ్యానల్ అంటే సంథింగ్ దట్ ఈజ్ రొటీన్, కామన్ అని అర్థం. ఈవిల్ అంటే సంథింగ్ బ్యాడ్. అంటే ఈవిల్ అనేది అంటే చెడు అనేది పెద్ద పెద్ద మాన్స్టర్స్, పాపాత్ములే చేస్తారని కాదు. కామన్ మ్యాన్ కూడా అంటే ఆర్డినరీ పీపుల్ కూడా చెడు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పడం ఈ బెనాలిటీ ఆఫ్ ఈవిల్ యొక్క కాన్సెప్ట్. సో బేసిక్గా ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే 1930s మనకి జర్మనీలో హిట్లర్ పరిపాలించారు. హిట్లర్ రూలింగ్లో ఉన్నప్పుడు జర్మనీలో చాలామంది జ్యూస్, యూదులు అంటాం తెలుగులో, సో వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి అంటే అందరినీ ఒకే దగ్గరికి పంపించేసి ఒక్కసారిగా వాళ్ళని చంపేశారు. చాలామందిని చంపేశారు. మాస్ కిల్లింగ్స్ జరిగాయి. హోలోకాస్ట్ అని చెప్పి కూడా అంటాం. అయితే ఈ పనిని చాలామంది ఆఫీసర్స్ నెరవేర్చారు. అంటే హిట్లర్ యొక్క ఆర్మీలో ఉన్న వాళ్ళు. అందులో ఒక వ్యక్తి అడాల్ఫ్ ఐక్మన్. వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత జర్మనీ ఓడిపోయింది, హిట్లర్ చనిపోయారు. సో అప్పుడు ఈ జ్యూస్ పైన ఇటువంటి అకృత్యాలకు పాల్పడ్డ ఆఫీసర్స్ని చాలామందిని ట్రయల్ చేశారు. అంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించారు. సో ఈ ఐక్మన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే, నువ్వు ఇంతమంది జ్యూస్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టి చంపేశావు కదా, నీకు ఏదైనా రిగ్రెట్ ఉందా అని అడిగారు. నాకే రిగ్రెట్ లేదు అన్నాడు. అంటే నీకు తప్పు చేసిన ఫీలింగ్ రాలేదా అని అడిగాడు. నాకు ఏ ఫీలింగు రాలేదు, ఎందుకంటే ఐఎమ్ సింప్లీ ఎగ్జిక్యూటింగ్ మై బాసెస్ ఆర్డర్స్. నేను హిట్లర్ గారి ఆర్మీలో పనిచేస్తున్నాను. ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు పై అఫీషియల్స్ నుంచి నాకు ఏ ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ ఫాలో అవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. వాళ్ళందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి చంపమన్నారు, నేను చంపేశాను అంతే. వాళ్ళ మీద నాకు ఏ పగ లేదు, కోపం లేదు. ఈ పని చేసినందుకు కూడా నాకు రిగ్రెట్ లేదు అన్నాడు. దీన్ని బట్టి హన్నా అరెంట్ ఏం డిక్లేర్ చేశారంటే, ఈ బ్యూరోక్రాటిక్ వరల్డ్లో పీపుల్ అనేవాళ్ళు మొరాలిటీని పక్కన పడేస్తున్నారు. నాకు ప్రమోషన్స్, జాబు, పైనుంచి చెప్పింది ఫాలో అవ్వాలి, ఇలాంటి వాటిలో పడిపోయి కామన్ మ్యాన్ కూడా పెద్ద పెద్ద తప్పులు చేసేస్తున్నారు అనే విషయాన్ని ఆవిడ ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రపంచానికి చెప్పారు. అవును, థ్యాంక్ యూ సార్.